సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, సమయం లేదు బిడ్డ, ఇప్పుడే ఈ క్షణంలోనే నీ బీరువాలో దాగి ఉన్న ఆ శవాన్ని తీసి వెంటనే బయటపడవేయి, లేకపోతే దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా బతకాల్సి వస్తుంది. సర్వం కూడా సమర్పణమవుతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా, కన్నీళ్లు పెట్టుకున్నా, వగచినా, ఏడ్చినా, తలచినా అస్సలు ప్రయోజనం లేదు. జాగ్రత్త, ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పినటువంటి ఆ శవాన్ని తీసి పడేయాలి. అది కూడా నీ బీరువాలో ఉంది. అదేంటో తెలుసుకోవాలనుందా? కాళ్ళు వణికిపోతున్నాయా? ఒంట్లో కంగారు పుడుతోందా? వెన్నులో వణుకు వస్తోందా? ఏం మాత్రం భయపడకు. నేను ప్రతి ఒక్క మాట కూడా వివరంగా చెప్తాను. నువ్వు ఏం చెయ్యాలో కూడా చెబుతాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కాస్త ఓపికతో, సహనంతో నేను చెప్పేది మనసు లోతుల్లోకి తీసుకుని విని ఆచరణలో పెట్టటమే కావాలి. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అది కాదు అని నిర్లక్ష్యం చేశావో, నెట్టేశావో, ఏముందులే అని కొట్టి పడేశావో, భారీ మూల్యం చెల్లించక తప్పదు బిడ్డ. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక లోతైన హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో వదిలేస్తే ఏ మాత్రం అర్థం కాదు, చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా ఈయన నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినే ముందు ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయండి. అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు అనే సమయాన్ని, మీ ఊరిని ఇక్కడ మెన్షన్ చేయండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీ దాకా చేరుకుంటాయి. అయితే ఇక ఈరోజు బాబా గారు అయితే మన కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. బిడ్డ, రాత్రి పగులు కూడా రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నావు. నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కాదు కదా, 10 రూపాయలు కూడా మిగలటం లేదు. ఎందుకు? అప్పులు వాళ్ళు, ఫోన్లు, ఇంట్లో భార్యాభర్తల మధ్య డబ్బు కోసం ప్రతిరోజు యుద్ధాలు, హాస్పిటల్ ఖర్చులు, ఊహించని నష్టాలు. బాబా, నేను ఎవరికి ద్రోహం చెయ్యలేదే, నాకెందుకు ఈ కర్మ అని నా గుడికి వచ్చి నా ముందు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్న నా బిడ్డలను ప్రతిరోజు ఎంతమందిని చూస్తున్నా తల్లి. కానీ బిడ్డ, తప్పు భగవంతుడిది కాదు, నీ సాయిది కాదు. తప్పు నీ కర్మది కూడా కాదు. తప్పు నీ ఇంట్లో నువ్వు అజ్ఞానంతో చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లదే. ప్రధానంగా నీ సంపాదనకు గుండెకాయ లాంటి నీ బీరువా విషయంలో నువ్వు చేస్తున్న భయంకరమైన తప్పులది. అవును తల్లే, బీరువా అనేది కేవలం ఇనపెట్టి కాదు, ఇక్కడ సాక్షాత్తు కుబేరుడ స్థానమది. శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండే స్వర్ణపీఠం. ఆ పీఠాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడితే ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి కన్నీళ్లు పెట్టుకుని నీ గడప దాటి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. నీకు తెలుసు కదా, లక్ష్మీదేవి ఒక్కసారి ఇంట్లో నుంచి అడుగు తీసి బయట కాలు పెట్టిందో ఆ తర్వాత నీ ఇల్లు ఎలా మారిపోతుందో నీ ఊహకు కూడా అందదు. ఆ స్థానంలోకి దరిద్ర లక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ప్రవేశించే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నేను నీ ఇంటి ఒక పెద్దగా చెబుతున్నా, నీ తండ్రిగా బతిమాలుతున్నా, ఈ వీడియోని ఏదో కాలక్షేపానికి చూసి వదిలేయకు. ఇది నీ జీవితాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును మార్చే సత్యం. ఇది ఈ ఒక్క వీడియో నీ అప్పుల బాధలను తీర్చి నీ ఇంట్లో సిరుల వర్షం కురిపించే మార్గాన్ని చూపిస్తుంది బిడ్డ. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఇక్కడ నీకు నమ్మకమే ప్రధానం. అలాగే
నీ బిడ్డల భవిష్యత్తు మీద, శ్రీ మహాలక్ష్మి మీద భక్తి ఉంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని రాయి, లేదా ఓం సాయిరామ్ అంటూ రాయి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవటం కూడా ఒక దానమే. ఈ వీడియోని ఖచ్చితంగా నీకు తెలిసిన అందరితో పంచుకో. ఎంతో మంది బిడ్డలు ఈ తప్పు చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకొని బాగుపడాలి, కష్టాలను తొలగించుకోవాలి. ఆ పుణ్యం నీ కుటుంబానికి శ్రీరామ రక్షలా నిలుస్తుంది బిడ్డ. ఇక విషయాన్ని జాగ్రత్తగా విను, మనసు లోతుల్లోకి తీసుకో, మనసు పెట్టి విను. ఒకప్పుడు నీ పెద్దలు డబ్బులను ఎక్కడ ఎలా దాచేవాళ్ళు బిడ్డ? ఇనుప పెట్టెలో, చెక్క పెట్టెల్లో, లేదా మట్టి కుండల్లో వాటిని ఎక్కడ పెట్టేవాళ్ళు? దేవుడి గదిలోనో, లేదా ఇంటికి నైరుతి మూలలోనో అత్యంత పవిత్రంగా ఒక ఎర్రటి వస్త్రం పైన పెట్టేవాళ్ళు. డబ్బుని ముట్టుకోవాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి మాత్రమే ముట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా మారిపోయింది, తరాలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి అంటూ రకరకాల మోడల్స్లో బీరువాలు తెచ్చుకుంటున్నావు. కానీ మనసులో భక్తి తగ్గింది, వస్తువు మీద గౌరవం తగ్గింది. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఓ మాట అంటాడు తల్లే. ఓ లక్ష్మి, ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో, ఎక్కడైతే ధనాన్ని అగౌరవపరుస్తారో, ఎక్కడైతే పగిలిన వస్తువులు, చిరిగిన బట్టలో నిత్యం కలహాలు ఉంటాయో అక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా నిలబడొద్దు. అక్కడ నీ అక్క అయిన దరిద్ర దేవతను, జ్యేష్ఠాదేవిని వదిలిపెట్టు, నువ్వు వచ్చేయి అని శాసించాడు. నువ్వు నీ బీరువాను ఎలా వాడుతున్నావో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకో. బయట నుంచి రాగానే చెమట పట్టిన బట్టలతో చేతులు కడుక్కోకుండా బీరువాను లాగుతున్నావు. లోపల బట్టలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. ఆ కిందే నువ్వు నీ జీవితకాల సంపాదనను, నీ ఆస్తి పత్రాలను, బంగారాన్ని దాచిపెట్టుకుంటున్నావు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఊపిరాడకుండా అవుతుంది కదా బిడ్డ. ఆలోచించావా? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అలాంటి అపరిశుభ్ర ప్రదేశంలో. ఇప్పుడు నేను చెప్పబోయే 7 తప్పుల్లో నువ్వు ఏ ఒక్కటి చేస్తున్నా నీ సంపాదన నీళ్లపాలు అవుతున్నట్లే లెక్క. జాగ్రత్తగా గమనించు, మనసు పెట్టి విను. ఎందుకంటే ఇందులో చాలా తప్పులు నువ్వు చేస్తున్నావు. అందుకే నిన్ను హెచ్చరించాలని నీ సాయి పరుగు పరుగున వచ్చేశాడు. అయితే చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటికి ఏ రంగులు వెయ్యాలి, ఎలాంటి టైల్స్ వెయ్యాలి అని చూస్తారు. కానీ బీరువా ధనాన్ని దాచిపెట్టే బీరువా, సంపాదనను దాచిపెట్టే బీరువా ఎక్కడ పెట్టాలో చూడరు. ఎక్కడ అనుకూలంగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. గుర్తుపెట్టుకో, బీరువా ఎప్పుడో ఇంటికి నైరుతి మూలలో ఉండాలి తల్లి. దాన్ని ఉత్తర వైపు లేదా తూర్పు వైపు చూస్తూ ఉండాలి దాని ముఖం. ఎందుకంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు, తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. నువ్వు బీరువా తీసినప్పుడు కుబేరుని చూపు నీ ఇంటి ధనం మీద పడి అది రెట్టింపు అవుతుంది. అలా కాకుండా నువ్వు బీరువాను ఆగ్నేయంలో పెట్టావనుకో, ఆగ్నేయం అగ్నిస్థానం. అక్కడ డబ్బు పెడితే అది అగ్నిలో వేసిన ఆజ్యంలా దహించుకుపోతుంది, నిలబడదు. హాస్పిటల్స్కి, అనవసరమైన గొడవలకి, కోర్టు కేసులకి నీ డబ్బు ఖర్చయిపోతుంది. ఇది అక్షర సత్యం బిడ్డ, గుర్తుంచుకో. ఇప్పుడు చూడు, నీ బీరువాను నువ్వు ఎక్కడ పెట్టావో, ఏ మూలక పెట్టావో, దానివల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నావో ఒక్కసారి చూడు. ఇంకొక తప్పు, నీ బీరువాలో శవాలు దాచటం ముఖ్యమైన విషయం తల్లి. ఇక్కడ జాగ్రత్తగా విను. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, శవాలేంటి బాబా, నా బీరువాలో నేను శవాలు దాచిపెట్టానా ఏంటి అంటూ కంగారు కూడా కలగచ్చు నీకు. శవాలు అంటే మనుషుల శవాలు కాదు బిడ్డ, పనికిరాని వస్తువులు. చాలా మంది బిడ్డలు, చాలా మంది ఆడవాళ్ళు బీరువాలో, లాకర్లో ఏమేం పెడతారో తెలుసా? 10 ఏళ్ల క్రితం వాడిన పాత పర్సులు, ఎప్పుడో ఖరాబైన వాచీలు, తుప్పు పట్టిన తాళాల చెవులు, ఎక్స్పైరీ అయిపోయిన మెడికల్ బిల్లులు, కోర్టు పేపర్లు, ఇవన్నీ దాచిపెడతారు. ఒక్కసారి నీ బీరువా అరలో నువ్వు ఏం దాచావో గుర్తు తెచ్చుకో. ఎప్పుడో బంగారపు నగలు తెచ్చుకున్నావు, ఆ పరుసు బాగుందిలే అంటూ అక్కడ పెట్టేశావు. ఎప్పటివో తాళాలు మళ్ళీ దొరకవేమో అంటూ తుప్పు పట్టిపోయిన అక్కడ పెట్టి వదిలేస్తున్నావు. ఇలా ఎప్పుడెప్పుడువో పాత బిల్లులు. ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు. ఒకవేళ అవసరమే, నాకు కావాలి అనుకుంటే వాటిని ఎక్కడైనా దాచు. లక్ష్మీ స్థిర నివాసమైనటువంటి, లక్ష్మీ స్థానమైనటువంటి నీ బీరువాలో ఇవన్నీ దాచిపెడితే ఆ తుప్పు పట్టిన ఆ తాళాల మధ్యలో, పాడైపోయిన ఆ పేపర్ల మధ్యలో లక్ష్మీదేవి ఉండగలదా? ఆలోచించు బిడ్డ. ఎందుకంటే ఆగిపోయిన గడియారము, తుప్పు పట్టిన ఇనుము శని భగవానుడికి, రాహుకి సంకేతం.
ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ బిల్లులు దారిద్ర్యానికి సంకేతం. సాక్షాత్తు ప్రాణప్రదమైన శ్రీ మహాలక్ష్మి డబ్బు, బంగారం అంటే శ్రీ మహాలక్ష్మి పక్కన ఈ రోగాలని, కోర్టు కేసులను, ఆగిపోయిన సమయాన్ని పెడితే ఏమవుతుంది బిడ్డ? ఆలోచించు. నీ ధనం కూడా రోగాల పాలవుతుంది. నీ ఆర్థిక ఎదుగుదల ఆగిపోతుంది. వెంటనే ఈ రోజే నీ బీరువాని తెరిచి ఈ దరిద్రాన్ని బయటకు నెట్టి ఒక్క నిమిషం కూడా ఆలోచించకు. నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ఇక్కడ శవాల్లాంటి ఈ వస్తువులు ఏవైతే పెట్టావో వాటిని తీసి విసిరి. మరి ముఖ్యంగా బీరువా తలుపులు తీస్తున్నప్పుడు కానీ, లాకర్ వేస్తున్నప్పుడు కానీ కీచి కీచి కిర్రు కిర్రమంటూ శబ్దం వస్తోంది. అలా వస్తే ఆ ఇంట్లో అప్పుల బాధలు ఉన్నట్టే లెక్క. ఇనుప రాపిడి వల్ల వచ్చే ఆ శబ్దం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచేస్తుంది తల్లి. ఆ శబ్దాన్ని రోదన ధ్వని అంటారు. మహాలక్ష్మి నివసించే స్థానం ఏడుస్తున్నట్లుగా ధ్వని చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి ఎలా నిలబడుతుంది? నిలబడదుగాక నిలబడదు. వెంటనే ఆ కీలుకు కాస్త నూనె రాయి. బీరువా తెరిచినప్పుడు, మూసినప్పుడు ఒక్క శబ్దం కూడా రాకుండా మృదువుగా తలుపులు తెరుచుకోవాలి, మూసుకోవాలి. భక్తితో తెరవాలి. ఏదో కోపంతోనో చిరాకుతోనో అలా పట్టి లాగేయకు. ఒక భక్తి ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. అక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, కుబేరుడే సాక్షాత్తు నెలసి ఉన్నారు అనుకుంటూ భక్తితో తెరువు. అలాగే ఇంకొక తప్పేంటో తెలుసా? చాలా మంది బిడ్డలు భక్తితో లాకర్ లోపల రకరకాల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. మంచిదే. కానీ అందులో కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి లేదా చనిపోయిన నీ పితృదేవతల ఫోటోలు కూడా పొరపాటున పెట్టకు బిడ్డ. లాకర్ అనేది కుబేర స్థానం, శ్రీ మహాలక్ష్మి స్థానం. అక్కడ కేవలం చిరునవ్వుతో ఉన్న లక్ష్మీదేవి, కుబేరుడు, శ్రీకృష్ణుడు లేదా లక్ష్మీ నారాయణుడు, వినాయకుడి ఫోటోలు మాత్రమే ఉండాలి. చనిపోయిన వారి మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా వారి ఫోటోలను డబ్బులు పెట్టే లాకర్లో పెట్టకు. అలా చేస్తే పితృదోషం తగిలి వంశవృద్ధి, ధనవృద్ధి ఆగిపోతుంది బిడ్డ. ఇలా చాలా ముఖ్యమైనటువంటి తప్పులు అన్నీ కూడా చేస్తున్నావు. ఈరోజు అప్పుల పాలైపోయావు, చిక్కుల్లో కూరుకుపోయావు, కష్టాల కడల్లో కూరుకుపోయావు, బాధపడుతున్నావు, విలవిల్లాడిపోతున్నావు, రోధిస్తున్నావు, రోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది బాబా, నేను చేసిన తప్పు ఏంటి అంటూ ఎన్నో పొరపాట్లు చేస్తున్నావు, తప్పులు చేస్తున్నావు, తెలియనో తెలియకనో తెలుసో చేసేస్తున్నావు, బాధపడుతున్నావు. అందుకే అంటున్నాను, ఇప్పుడు నువ్వు మేలుకోవాలి. నీ బీరువాకు బయట అద్దం ఉందా? ఆ అద్దంలో నీ మంచం కనిపిస్తోందా? ఇది గమనించు. అయితే నీ ఇంట్లో భార్యాభర్తల మధ్య డబ్బు కోసం నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి తల్లి. అద్దం అనేది ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది. బీరువా అద్దంలో బెడ్ కనిపిస్తే నిద్రలేమి, అనారోగ్యం మరియు ఖర్చులు రెట్టింపు అవుతాయి. ఒకవేళ నీ బీరువాకు అద్దం ఉంటే రాత్రి పడుకునేటప్పుడు కనీసం ఒక చిన్న పరద అంటే ఒక క్లాత్ ఆ అద్దం మీద కప్పు తల్లి. నీ జీవితంలో ఎంత ప్రశాంతత వస్తుందో అని కళ్ళారా నువ్వే చూస్తావు. చాలా మంది బిడ్డలు ఇల్లు కడతారు, నేల మీద డైరెక్ట్ గా బీరువాను పెట్టేస్తారు. ఇది మహాపాపం బిడ్డ. నీ పెద్దలు ఏదైనా మంచి వస్తువును నేల మీద డైరెక్ట్ గా పెట్టేవారా? గమనించు. లేదా ఒక పీట వేసి పెట్టేవారా? గమనించు. ఇంటికి ధాన్యం తెస్తేనే, బియ్యం తెస్తేనే ఒక పీట వేసి దాని మీద పెట్టేవారే. అంటే అంతగా దాన్ని గౌరవించేవాళ్ళు. నేను తినే అన్నం, అందులో అన్నపూర్ణదేవి ఉంది అంటూ గౌరవించి ఒక పీట వేసి పీట మీద పెట్టేవాళ్ళు, కాళ్ళు తగలనిచ్చేవాళ్ళు కాదు. అలాంటప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న నీ బీరువా ఎలా పడితే అలా ఒట్టి నేల మీద పెట్టేస్తావా? ఒక పీట అంటూ వెయ్యవా? దానికంటూ ఒక మర్యాద ఇవ్వవా? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. నీ ధనాన్ని డైరెక్ట్ గా భూమికి తగిలేలా పెడితే ఆ ధనం నిలబడకుండా జారిపోతుంది బిడ్డ. అంటే ఖర్చు అయిపోతుంది. బీరువా కింద కనీసం ఒక చెక్క పీట లేదా 4 చెక్క ముక్కలు కూడా 4 వైపులా పెట్టు, లేదా టైల్స్ ముక్కలైనా పెట్టు. నేలకు బీరువాకు మధ్య కనీసం ఒక అంగుళం గ్యాప్ ఉండేలా చూడు. నీ డబ్బు నీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఇంకొకటి తప్పు ఏంటో తెలుసా? నెల చివర రాగానే జీతం అయిపోతుంది. బీరువా లాకర్ మొత్తం ఖాళీ చేసి ఒక్క రూపాయి కూడా లేకుండా తుడిచి పెట్టేస్తావు. కానీ బిడ్డ ఆలోచించు, ఎప్పుడు లాకర్ని 0 చేయకూడదు, 0 చేయకూడదు, శూన్యం చేయకూడదు. లక్ష్మీదేవికి శూన్యం అంటే, ఖాళీ అంటే భయం తల్లి. ఆ లాకర్లో ఎప్పుడు కనీసం ఒక వెండి నాణ్యం లేదా ఒక 100 రూపాయల నోటైనా ఉంచు. పూర్తిగా తుడిచి పెట్టేసినట్టు, ఊడ్చి పెట్టేసినట్టు అంత వాడేయద్దు. ఇది కేవలం అమ్మవారిది కాదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చెయ్యము అని
పసుపు కుంకుమ పెట్టి అట్టడుగున ఉంచు ఆ ఒక్క నోటుని కూడా. ఆ ఒక్క నోటు 100 నోట్లను నీ బీరువాలోకి ఆకర్షిస్తుంది. ఇది నిజం బిడ్డ. తెలుసుకున్నావు కదా తల్లి. ఇప్పుడు నీ గుండెలు పట్టుకుని నువ్వు బాధపడకు. భగవంతుడా, సాయి, నేను ఇలాంటి తప్పులు చేశానా, నేను దీని నుంచి ఎలా బయటపడాలి అంటూ భయపడకు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి భగవంతుడు దయామయుడు, దయామయురాలు. అంటే నువ్వు చేసిన తప్పులను క్షమించి ఒక్క చిన్న పరిహారంతో నీకు తిరిగి అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంది. ఈ రోజు నుంచే లేదా వచ్చే శుక్రవారం నుంచే ఈ చిన్న పని నువ్వు చేయటం ప్రారంభించు. నీ కళ్ళ ముందే నీ జీవితం మారిపోతుంది. ముందుగా ఒక మంచి రోజు చూసుకుని బీరువా మొత్తం ఖాళీ చెయ్యి. పనికిరాని చెత్తను, పాత బిల్లులను చెత్తబుట్టలో పడవి. బట్టలను అందంగా మడతలు పెట్టి బీరువాలో శుభ్రంగా సర్దుకొని శుభ్రంగా తుడిచిపెట్టు. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు పచ్చకర్పూరం వేసి కరిగించు. ఆ తర్వాత బీరువా లోపల బయట మామిడి ఆకుతో ఆ నీళ్లను చల్లు. పచ్చకర్పూరం వాసనకు దరిద్ర దేవత ఆమెడ దూరం పారిపోతుంది. శ్రీ మహాలక్ష్మికి ఆ సుగంధం అంటే చాలా ప్రీతి. ఎర్రటి వస్త్రంతో ఏం చెయ్యాలో తెలుసా? లాకర్ లోపల కింద ఒక ఎర్రటి వస్త్రం లేదా పట్టు వస్త్రం లేదా పసుపు వస్త్రం పరచు. అలా పరిచాక ప్లాస్టిక్ పేపర్లో, న్యూస్ పేపర్లో వేయకు. న్యూస్ పేపర్లో అన్ని ఘోరాలు, నేరాలు, వార్తలు ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ నీ ధనానికి తగలకూడదు. ఒక చిన్న ఎర్రటి పట్టుగుడ్డలో 5 గోమతి చక్రాలు, 5 గవ్వలు, 3 పసుపు కొమ్ములు, కొద్దిగా పచ్చకర్పూరము, 1 రూపాయి బిళ్ళ వేసి మూట కట్టు. ఆ మూటను శ్రీ మహాలక్ష్మి పటంగా భావించి పూజా గదిలో పెట్టి ధూపం చూపించు. ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్ళి నీ లాకర్లో డబ్బుల పక్కన పెట్టు. ఇంతే తల్లి, ఇంతే బిడ్డ. ఈ చిన్న పని చెయ్యి. బీరువా తెరిచిన ప్రతిసారి ఆ పచ్చ కర్పూరం వాసన నీ మెదడుకు తగిలి నీలో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ సుగంధం వల్ల నీ ఇంట్లో గొడవలు ఆగిపోతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. కుబేరుని కటాక్షం వల్ల నీ కుటుంబంపై సంపూర్ణంగా ధన కటాక్షం అన్నది ఉంటుంది. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీ బిడ్డల చదువులకి, వారి భవిష్యత్తుకి, నీ ప్రశాంత జీవితానికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకో తల్లి, డబ్బు కోసం బంధాలను వదులుకోవద్దు. కానీ బంధాలు నిలబడాలి అంటే ఆ మహాలక్ష్మి కటాక్షం ఇంట్లో ఉంటేనే జరుగుతుంది. నేను చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్క మాట కూడా మనసు లోతుల్లోకి తీసుకో. జాగ్రత్తగా పాటించు, జాగ్రత్తగా ఆచరించు. నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని నేను మారుస్తానని నీకు మాట ఇస్తున్నాను. ఎంతసేపు నువ్వు ఈ సందేశం విన్నావు, ఈ వీడియో చూసావు అంటే నీ కుటుంబం బాగుపడాలి, నీ పిల్లలు రేపటి రోజున ఎవరు ముందు చెయ్యి చాపకుండా బ్రతకాలి అన్న తపన నీలో ఉంది కాబట్టే ఇక్కడి వరకు ఆగావు. ఆ తపనను నీ సాయి చూస్తున్నాడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చూస్తోంది. నీ తండ్రి మాటలు నీ గుండెకు చేరితే, నీలో ఒక చిన్న మార్పునైనా తీసుకురాగలిగితే నీ సాయి ఇంతకు మించి ఆనందపడడు బిడ్డ. నీ సాయికి మించిన ఆనందపడేవాళ్ళు ఇంకొకరు ఉండరు నీ జీవితంలో. కాబట్టి నీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగాలని, నీ ఇంట్లో సిరి సంపదలు తులతూగాలని, నువ్వు నీ పిల్లలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని, నీ పిల్లలు కలకాలం ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని నేను కూడా వేడుకుంటున్నాను బిడ్డ. ఈరోజు నేను చెప్పినట్టు మార్పులు చేర్పులు చేసి చూడు, నీ బతుకు బంగారమయం అవుతుంది. ఇక నీ ఐశ్వర్యానికి లోటు ఉండదు. నిన్ను అడ్డుకునే వాళ్ళు ఉండరు, నిన్ను ఆపేవాళ్ళు ఉండరు. ముందు నీ బీరువాను శుభ్రం చేయి. అందులో ఉన్న పనికి రాని శవాళ్ళేంటి, ఆ పాత వస్తువులను తీసి బయటపడవి. అంతా మంచి జరుగుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.